ఇప్పటి వరకు జరిగిన టీచర్ నియామకాలను వదిలివేస్తూ అనుమతిస్తూ ఇక నుంచి ఎట్టి పరిస్థితులలో 100% రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదు, కేవలం 6% రిజర్వేషన్ ఇవ్వాలి. ఒకవేళ ఇక నుంచి ఏ డిపార్ట్మెంట్లో కానీ ఏ సంస్థలో కానీ షెడ్యూల్డ్ ప్రాంతాలలో 100% రిజర్వేషన్ పెట్టినట్లయితే ఇవన్నీ కూడా రివ్యూ చేసి మళ్ళీ పాత పద్ధతిలో ఇప్పుడున్న రిలీఫ్ను కూడా ఎత్తివేస్తామని కూడా ప్రభుత్వాలకు వార్నింగ్ ఇస్తూ తీర్పు చెప్పడం జరిగింది. ఈ తీర్పు మీద షెడ్యూల్డ్ ప్రాంతాలలో సెటిల్ అయినటువంటి ఫార్వర్డ్ క్యాస్ట్స్ కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ కానీ ఈ ఆయా కులాల వాళ్ళు మాత్రము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అనేక రకాలుగా నిరసన తెలుపుతున్నారు. మేము ఈ ప్రాంతాలలో ఉంటున్నాం, మాకు ఉద్యోగాలలో మాకు అవకాశం రావడం లేదని అంటున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏంటంటే ఫిఫ్త్ షెడ్యూల్ని ఆధారంగా చేసుకొని GOMS నెంబర్ 3 ఇచ్చింది. అదేవిధంగా GOMS నెంబర్ 97 వివిధ ప్రభుత్వ శాఖలలో అనేక జీవోలను ఇంప్లిమెంట్ చేస్తూ అప్ టు క్లాస్ 3 వరకు 100% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము 5 జడ్జిల ధర్మాసనం ఇచ్చిన తీర్పు పైన ఈరోజు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించడం జరిగింది. ఆ తీర్పు మీద రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇప్పటివరకు అయితే దాఖలు చేసినట్లుగా మనకు సమాచారం లేదు. దీన్ని బట్టి చూస్తే ఆ రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో నిలుస్తుందా నిలవలేదా కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ఇలాంటి అంశాలను అనేక అంశాలను మీ ముందుకు తీసుకురావాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశము. నా యొక్క ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. మరి అందరికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.